హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z సివిల్ అడ్డా. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బీ గ్రూప్ డీకే కాకుండా ఆర్ఆర్బీ, ఏఎల్పి, ఆర్ఆర్బీ జేఈ అండ్ ఎన్టీపీసీ కూడా ఉపయోగపడవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మొదటగా ఫస్ట్ క్వశ్చన్ చూసిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డాష్ అనేది 1956 నుండి జాతీయ ఆదాయం, వినియోగ వ్యయం, పొదుపులు మరియు మూలధన నిర్మాణంకు సంబంధించిన డేటాను విడుదల చేయడానికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఆప్షన్ ఏ ద్రవ్య విధాన కార్యాలయం, ఆప్షన్ బి కేంద్ర ఆర్థిక కార్యాలయం, ఆప్షన్ సి ప్రభుత్వ ఆస్తి నిర్వహణ కార్యాలయం, ఆప్షన్ డి కేంద్ర గణాంకాల కార్యాలయం. ఆన్సర్ ఆప్షన్ డి కేంద్ర గణాంకాల కార్యాలయం. సెకండ్ క్వశ్చన్, భారత రాజ్యాంగం రాష్ట్రపతికి మూడు రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించే అధికారం ఇస్తుంది. క్రింది వాటిలో ఏది లేదు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆప్షన్ బి ఆర్టికల్ 356 రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, ఆప్షన్ సి ఆర్టికల్ 358 ఆరోగ్య అత్యవసర పరిస్థితి, ఆప్షన్ డి ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. రాష్ట్రపతికి 3 రకాల అత్యవసర పరిస్థితులు జారీ చేసే అధికారం మన భారత రాజ్యాంగం కల్పిస్తుంది. అందులో సరైనవి ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 356 రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. 358 ఆరోగ్య అత్యవసర పరిస్థితి అనేది ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి ఏది లేదు అని అడిగాడు కాబట్టి ఆన్సర్ సి. మూడవ క్వశ్చన్, ఫిబ్రవరి 2022లో బయోమెడికల్ ఇన్నోవేషన్పై ICMR DHR పాలసీని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మన్సుఖ్ మాండవీయ, ఆప్షన్ బి నితిన్ గడ్కరీ, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి నరేంద్ర మోడీ. ఆన్సర్ ఆప్షన్ ఏ మన్సుఖ్ మాండవీయ. నాలుగవ క్వశ్చన్, న్యూల్యాండ్ అష్టపదుల నియమంలో మొదటి మూలకం మరియు చివరి తెలిసిన మూలకం ఏంటిది? ఆప్షన్ ఏ హైడ్రోజన్ లాంతనం, ఆప్షన్ బి హైడ్రోజన్ థోరియం, ఆప్షన్ సి హైడ్రోజన్ జిర్కోనియం, ఆప్షన్ డి హీలియం జిర్కోనియం. ఆన్సర్ ఆప్షన్ బి హైడ్రోజన్ థోరియం. న్యూల్యాండ్ అష్టపదుల నియమంలో మొదటి మూలకం హైడ్రోజన్ మరియు చివరగా తెలిసిన మూలకం థోరియం. ఐదవ క్వశ్చన్, మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైనప్పుడు ప్రణాళికా సంఘం చైర్మన్గా ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ బి హరేంద్ర కుమార్ ముఖర్జీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. మొదటి పంచవర్ష ప్రణాళికా సంఘం చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం జరిగింది. ఆరో క్వశ్చన్, జిప్సమ్ను వేడి చేయడం ద్వారా రసాయన సమ్మేళనం Xను తయారు చేస్తారు. ఇది తెల్లటి పొడి మరియు అగ్ని నిరోధక పదార్థంగా ఉపయోగపడుతుంది. సమ్మేళనం X అంటే ఏంటి? ఆప్షన్ ఏ బేకింగ్ సోడా, ఆప్షన్ బి వాషింగ్ సోడా, ఆప్షన్ సి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆప్షన్ డి సోడియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ ఆప్షన్ సి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. జిప్సమ్ను వేడి చేయడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఏడవ క్వశ్చన్, ఏ ప్రక్రియ ద్వారా నీరు నేలలో త్వరగా వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ పెర్కొలేషన్, ఆప్షన్ బి స్రావం, ఆప్షన్ సి బయోటర్బేషన్, ఆప్షన్ డి బాష్పీభవనం. ఆన్సర్ ఆప్షన్ ఏ పెర్కొలేషన్. పెర్కొలేషన్ అంటే నీరు అనేది భూమిలోకి ఇంకిపోవడం అని అర్థం. ఎనిమిదవ క్వశ్చన్, చోలో లోకు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? చోలో లోకు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. చోలో లోకు పండుగను అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. తొమ్మిదవ క్వశ్చన్, రేఖాంశాలు మరియు అక్షాంశాల గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? ఆప్షన్ ఏ 180 degrees ఈస్ట్ మరియు 180 degrees వెస్ట్ ఒకే రేఖాంశ రేఖను సూచిస్తాయి. ఆప్షన్ బి అక్షాంశ రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఆప్షన్ సి రేఖాంశాలు ఎప్పుడూ ఒకదానికొకటి ఖండించుకోవు. ఆప్షన్ డి అక్షాంశాలు ఎప్పుడూ ఒకదానికొకటి ఖండించుకోవు.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రేఖాంశాలు అనేవి మీట్ అవుతాయి, ఖండించుకుంటాయి. ఏది తప్పు అని అడుగుతున్నాడు కాబట్టి సి అనేది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 10వ క్వశ్చన్. పొగతో నిండిన గదిలోకి ప్రవేశించినప్పుడు ఒక సూక్ష్మ కాంతి పుంజం కనిపిస్తుంది ఎందుకంటే? ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపం, ఆప్షన్ బి కాంతి వక్రీభవనం, ఆప్షన్ సి కాంతి వ్యాప్తి, ఆప్షన్ డి కాంతి పరావర్తనం. ఆన్సర్ ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపం. దీన్ని మనం ఇంగ్లీష్లో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని కూడా అంటారు. 11వ క్వశ్చన్. విద్యుత్తును మోసే సోలనాయిడ్కు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది? ఆప్షన్ ఏ ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 మృదువైన ఇనుప ముక్కను అయస్కాంతీకరించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఆప్షన్ 2 ఇది బార్ అయస్కాంతంలా పనిచేస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ క్షేత్రరేఖలు కేంద్రీకృత వృత్తాలు. ఆప్షన్ ఏ బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్, ఆప్షన్ బి ఓన్లీ 1 కరెక్ట్, ఆప్షన్ సి బోత్ 1 and 2 కరెక్ట్, ఆప్షన్ డి ఓన్లీ 2 కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ సి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. విద్యుత్తును మోసే సోలనాయిడ్ మృదువైన ఇనుప ముక్కను అయస్కాంతరీకరించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇది బార్ అయస్కాంతంగా పనిచేస్తుంది. అనేవి 2 స్టేట్మెంట్లు కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. 12వ క్వశ్చన్. సకశేరుకాల కాలేయ కణంలో SER స్మూత్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం ఏ ముఖ్యమైన పనితీరును నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ప్రోటీన్ల సంశ్లేషణ, ఆప్షన్ బి లిపిడ్ల సంశ్లేషణ, ఆప్షన్ సి మందులు మరియు విషాల నిర్వీషీకరణ, ఆప్షన్ డి సంక్లిష్ట చక్కెరల సంశ్లేషణ. ఆన్సర్ ఆప్షన్ సి మందులు మరియు విషాల నిర్వీషీకరణ. 13వ క్వశ్చన్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా ఏ సంవత్సరంలో పేరు మార్చింది? ఆప్షన్ ఏ 2020, ఆప్షన్ బి 2021, ఆప్షన్ సి 2019, ఆప్షన్ డి 2022. ఆన్సర్ ఆప్షన్ బి 2021. 2021లో కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం జరిగింది. 14వ క్వశ్చన్. సోలార్ ఆల్కలీ ప్రక్రియలో 3 ఉత్పత్తులు డాష్ కామా డాష్ మరియు డాష్ ఉత్పత్తి అవుతాయి. ఆప్షన్ ఏ క్లోరిన్ హైడ్రోజన్ Na2CO3, ఆప్షన్ బి క్లోరిన్ ఆక్సిజన్ Na2CO3, ఆప్షన్ సి హైడ్రోజన్ క్లోరిన్ NaOH, ఆప్షన్ డి ఆక్సిజన్ హైడ్రోజన్ NaOH. ఆన్సర్ ఆప్షన్ సి. సోలార్ ఆల్కలీ ప్రక్రియలో 3 ఉత్పత్తులు, ఒకటి హైడ్రోజన్, రెండవది క్లోరిన్ మరియు మూడవది NaOH అనేది ఉత్పత్తి అవుతాయి. 15వ క్వశ్చన్. 1930లో ఉప్పు ఉత్పత్తిపై బ్రిటిష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన అహింసా నిరసన ఏది? ఆప్షన్ ఏ ఖేడా సత్యాగ్రహం, ఆప్షన్ బి శాసనోల్లంఘన ఉద్యమం, ఆప్షన్ సి దండి మార్చ్, ఆప్షన్ డి ఖిలాఫత్ ఉద్యమము. ఆన్సర్ ఆప్షన్ సి దండి మార్చ్. 1930లో ఉప్పు ఉత్పత్తిపై బ్రిటిష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా దండి మార్చ్ అనేది గాంధీజీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. 16వ క్వశ్చన్. ఎయిడ్స్ యొక్క పూర్తి రూపానికి సరైన ఎంపికను ఎంచుకోండి. ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ని చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆన్సర్ ఆప్షన్ ఏ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సింపుల్ క్వశ్చన్. 17వ క్వశ్చన్. జైన మతంలో జైన అనే పదం సంస్కృత పదం జీన నుండి ఉద్భవించింది. దీని అర్థం డాష్ అంటే అన్ని మానవ కోరికలను అధిగమించిన వ్యక్తిని సూచిస్తుంది. ఆప్షన్ ఏ విగోర్, ఆప్షన్ బి కాంకరర్, ఆప్షన్ సి కాండోర్, ఆప్షన్ డి ఇమ్మోర్టల్. ఆన్సర్ ఆప్షన్ బి కాంకరర్. 18వ క్వశ్చన్. బల్బు యొక్క ఫిలమెంట్ చాలా సన్నగా మరియు పొడవుగా తయారు చేయబడి ఉంటుంది కింది వాటిని సాధించడానికి. ఆప్షన్ ఏ హై కరెంట్, ఆప్షన్ బి హై రెసిస్టెన్స్, ఆప్షన్ సి హై రెసిస్టివిటీ, ఆప్షన్ డి హై వోల్టేజ్. ఆన్సర్ ఆప్షన్ బి హై రెసిస్టెన్స్. 19వ క్వశ్చన్.
2021లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ సరితా మొహర్, ఆప్షన్ బి బబితా పోగట్, ఆప్షన్ సి అనుష్ మాలిక్, ఆప్షన్ డి మోనా. ఆన్సర్ ఆప్షన్ సి అనుష్ మాలిక్. 20వ క్వశ్చన్, ఆర్థిక శాస్త్రంలో డిమాండ్ వక్రత యొక్క వాలు సాధారణంగా ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ ఎడమ నుండి కుడికి కదులుతున్న వక్రత, ఆప్షన్ బి ఎడమ నుండి కుడికి ఎక్స్ అక్షానికి సమాంతరంగా నేరుగా, ఆప్షన్ సి ఎడమ నుండి కుడికి క్రిందికి, ఆప్షన్ డి ఎడమ నుండి కుడికి పైకి. ఆన్సర్ ఆప్షన్ సి ఎడమ నుండి కుడికి క్రిందికి. 21వ క్వశ్చన్, రెండు వరుస హోమోలాగస్ సిరీస్ సభ్యుల మధ్య పరమాణు ద్రవ్యరాశిలో వ్యత్యాసం ఇలా ఉంటుంది. ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 14. ఆన్సర్ ఆప్షన్ డి 14. 22వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ రకమైన చిత్రాలను తెరపై పొందవచ్చు? ఆప్షన్ ఏ ఏరియల్ మరియు ఎన్లార్జ్డ్, ఆప్షన్ బి రియల్ మరియు డిమినిష్డ్, ఆప్షన్ సి వర్చువల్ మరియు ఎన్లార్జ్డ్, ఆప్షన్ డి వర్చువల్ మరియు డిమినిష్డ్, ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ డి, ఆప్షన్ బి బోత్ బి అండ్ సి, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి బోత్ సి అండ్ డి. ఆన్సర్ ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి. ఏరియల్ మరియు ఎన్లార్జ్డ్, రియల్ మరియు ఎన్లార్జ్డ్, రియల్ మరియు డిమినిష్డ్ అనే రకమైన చిత్రాలను తెరపై పొందవచ్చు. 23వ క్వశ్చన్, ఉష్ణమండల సతత హరిత అడవులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. ఉష్ణమండల సతత హరిత అడవులు భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. 24వ క్వశ్చన్, శ్వాసకోశ వ్యవస్థలోని ఏ భాగం గాలి మార్గం పోకుండా నిరోధిస్తుంది? ఆప్షన్ ఏ శ్వాసనాళం, ఆప్షన్ బి మృదులాస్థి వలయాలు, ఆప్షన్ సి వెన్నుముక్క, ఆప్షన్ డి పక్కటెముకలు. ఆన్సర్ ఆప్షన్ బి మృదులాస్థి వలయాలు. 25వ క్వశ్చన్, 25వ క్వశ్చన్, ఒక పుటాకార దర్పణం యొక్క వక్రత కేంద్రం గుండా వెళ్తున్న పతనం కాంతి కిరణం అయితే పతనం కిరణం మరియు పతిరించే కిరణం మధ్య కోణం దీనికి సమానంగా ఉంటుంది. ఆప్షన్ ఏ 150 degrees, ఆప్షన్ బి 180 degrees, ఆప్షన్ సి 0 degrees, ఆప్షన్ డి 90 degrees. ఆన్సర్ ఆప్షన్ సి 0 degrees. 26వ క్వశ్చన్, పెరియార్ నది ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి త్రిపుర. పెరియార్ అనగానే మనం కేరళని గుర్తు చేసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. కేరళలో పెరియార్ నది అనేది ప్రవహించడం జరుగుతుంది. 27వ క్వశ్చన్, 2021లో బాల సాహిత్య పురస్కారాన్ని ఎన్ని భాషల్లో ప్రదానం చేశారు? ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 23. ఆన్సర్ ఆప్షన్ సి 22. 2021లో బాల సాహిత్య పురస్కారాన్ని 22 భాషల్లో ప్రదానం చేయడం జరిగింది. 28వ క్వశ్చన్, క్రింది శ్వాసక్రియ ప్రతిచర్యలో ఆక్సిజన్ అవసరం ఏమిటి? ఆప్షన్ ఏ పైరవేట్ను ఇథనాల్గా మార్చడం, ఆప్షన్ బి గ్లూకోజ్ను పైరవేట్గా మార్చడం, ఆప్షన్ సి పైరవేట్ను CO2 H2O మరియు శక్తిగా మార్చడం, ఆప్షన్ డి పైరవేట్ను CO2గా మార్చడం. ఆన్సర్ ఆప్షన్ సి పైరవేట్ను CO2 H2O మరియు శక్తిగా మార్చడం. 29వ క్వశ్చన్, డిసెంబర్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO విజయవంతంగా విమాన పరీక్ష నిర్వహించిన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన హైస్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ సిస్టమ్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ప్రళయ్, ఆప్షన్ బి నిర్భయ్, ఆప్షన్ సి అభ్యాస్, ఆప్షన్ డి శౌర్య. ఆన్సర్ ఆప్షన్ సి అభ్యాస్. 30వ క్వశ్చన్, క్రింది వాటిలో పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడే జీవులు సమూహాలు ఏవి? ఆప్షన్ ఏ ఆల్గే మరియు లైకెన్లు, ఆప్షన్ బి ఆల్గే మరియు ప్రోటోజోవా, ఆప్షన్ సి ప్రోటోజోవా మరియు లైకెన్లు, ఆప్షన్ డి బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు. ఆన్సర్ ఆప్షన్ డి బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు.
ఇవి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడే జీవులుగా చెప్పుకోవచ్చు. 31వ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ సమ్మేళనాలు నలుపు మరియు తెలుపు ఫోటోగ్రాఫిక్లో ఉపయోగించబడతాయి? ఆప్షన్ ఏ సిల్వర్ క్లోరైడ్, ఆప్షన్ బి సిల్వర్ ఆక్సైడ్, ఆప్షన్ సి సిల్వర్ బ్రోమైడ్, ఆప్షన్ సి సిల్వర్ క్లోరైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్ 2. ఆన్సర్ ఆప్షన్ డి సిల్వర్ క్లోరైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్ అనేవి నలుపు మరియు తెలుపు ఫోటోగ్రాఫిక్లో ఉపయోగించబడతాయి. 32వ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేశారు? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ వచ్చేసి ఏపీ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ అలాగే పంచాయతీరాజ్ డేని ఏప్రిల్ 24న జరుపుకుంటారు. 33వ క్వశ్చన్, ఈ క్రింది స్టేట్మెంట్లో ఏవి సరైనవి? ఫస్ట్ స్టేట్మెంట్, ఫ్యూజ్ వైర్లను తయారు చేయడానికి టీ స్లీట్ మిశ్రమం ఉపయోగపడుతుంది. సెకండ్ స్టేట్మెంట్, ఫ్యూజ్ లైఫ్ వైర్కు అనుసంధానించబడి ఉంటుంది. థర్డ్ స్టేట్మెంట్, ఫ్యూజ్ చేయడానికి ఎంచుకున్న పదార్థంలో హీలియం ఉండాలి. ఆప్షన్ ఏ బోత్ 1 and 3 కరెక్ట్, ఆప్షన్ బి బోత్ 1 and 2 కరెక్ట్, ఆప్షన్ సి బోత్ 2 and 3 కరెక్ట్, ఆప్షన్ డి 1, 2, 3 కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ బి బోత్ 1 and 2 కరెక్ట్. 34వ క్వశ్చన్, వరకట్న సమస్యలకు సంబంధించిన సత్బీర్ సింగ్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పు ఇచ్చింది? ఆప్షన్ ఏ 2019, ఆప్షన్ బి 2020, ఆప్షన్ సి 2022, ఆప్షన్ డి 2021. ఆన్సర్ ఆప్షన్ ఏ 2019. 35వ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన పట్టిక 4 గర్భ నిరోధక పద్ధతులు మరియు వాటి చర్య విధానాలను చూపుతుంది. ఏ ఎంపిక సరైన పోలికను చూపుతుంది? ఇంకా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ ఏకి 4 కాపర్ టీ ప్రివెంట్ ఫర్టిలైజేషన్, ఆప్షన్ బికి 3 ఓరల్ పిల్స్ ప్రివెంట్ ఇంప్లాంటేషన్, సికి 2 కాండమ్ స్పెమ్స్ డు నాట్ రీచ్ సర్విక్స్, డికి 1 ట్యూబెక్టమీ ఎగ్ విల్ నాట్ రీచ్ యూటెరస్. ఇవి ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.